హాయ్ అండి, నమస్తే. నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ జోరుగా హుషారుగా. ఈ వీడియోలో మనం నాగార్జున సాగర్ దాని చుట్టూ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. కిందటి వీడియోలో ఎత్తిపోతల జలపాతం, దాని దగ్గర ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి టెంపుల్, మధుమతి దేవి ఆలయం, వాటి గురించి చెప్పుకున్నాం. అదే వీడియోలో నేను చెప్పాను ఈ వారం మనం బుద్ధవనం గురించి చెప్పుకుందాము అని చెప్పేసి. మరి బుద్ధవనానికి వెళ్ళిపోదామా? రండి, జోరుగా హుషారుగా. నాగార్జున సాగర్ డ్యామ్కి కానీ జలాశయానికి కానీ ఆయన పేరు ఎందుకు పెట్టారు? ఎందుకు అని అంటే ఇది నాగార్జునుడు నడిచిన నేల. ఎందుకు, ఎవరి నాగార్జునుడు అంటే ఆయన గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ ఎపిసోడ్లో అనుపు గురించి చెప్పుకుందాం. ప్రస్తుతానికి బుద్ధం శరణం గచ్చామి అని మారుమోగిన ప్రాంతంలో నిర్మించినటువంటి బుద్ధవనం గురించి చెప్పుకుందాం. ఎవరికైనా సరే ప్రశాంతంగా ఒక రోజును కనీసం కొద్ది నిమిషాలైనా సరే ప్రశాంతంగా గడపాలి అని అనుకుంటే ఈ బుద్ధవనం పర్ఫెక్ట్ ప్లేస్. మరి పదండి చూద్దాం బుద్ధవనం. నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర కృష్ణా నదీ తీరంలో దీన్ని విజయపురి సౌత్ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి నంది హిల్స్ కాలనీలో 274 ఎకరాల్లో ఈ బుద్ధవనం ప్రాజెక్టును కట్టారు. హైదరాబాద్ నుంచి బస్సులో కానీ సొంత వాహనంలో కానీ వెళ్ళే వాళ్ళు డ్యామ్ కంటే ముందే ఈ బుద్ధవనాన్ని చూడొచ్చు. అలాగే ఒకవేళ విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు అయితే కనుక, విజయవాడ గుంటూరు నుంచి వచ్చే వాళ్ళు అయితే కనుక డ్యామ్ దాటిన తర్వాత ఈ బుద్ధవనం వస్తుంది. ముందుగా గేటు పక్కనే అందమైన శిల్పాలు స్వాగతం చెబుతాయి. గేటు దాటి లోపలికి అడుగు పెట్టగానే ధర్మచక్రం దర్శనం ఇస్తుంది. దాని కింద ధర్మం 4 పాదాల నడవాలన్న ఆకాంక్షను గుర్తు చేస్తున్నట్టుగా 4 సింహాలు ఉంటాయి. ఇదిగో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. పెద్దవాళ్లకు 100, పిల్లలకు 50 రూపాయల టికెట్ తీసుకున్నాక నడవలేమని అనుకుంటే కనుక బ్యాటరీ కార్లు కూడా ఉంటాయి. పెద్దవాళ్లకు 20 రూపాయలు, పిల్లలకు 10 రూపాయలు. ఇక దూరంగా కనిపిస్తుందే అదే స్తూపం. ఆసియాలోనే అతిపెద్ద స్తూపం అంట. 100 అడుగుల ఎత్తు, 200 అడుగుల వ్యాసం కలిగిన నిర్మాణం. ఇక్కడ ఈ శిలాఫలకం చూస్తే 2022 మే 14న ఈ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు తెలుస్తోంది. మహాస్తూపం క్రింది అంతస్తులోకి వెళ్తే ఆచార్య నాగార్జునుడి పంచలోహ విగ్రహం, మీటింగ్ హాల్, ఇక్కడే మ్యూజియం కూడా ఉంది.
మొదటి అంతస్తుకు వెళ్తే స్తూపం గోడ మీద అద్వితీయ బౌద్ధ శిల్ప కళాఖండాలు చూపు తిప్పుకోనివ్వవు. బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు ప్రతి అంశాన్ని కళ్ళకు కట్టేలా చెక్కిన శిల్పాలను చూస్తూ పోతే ఒక రోజంతా ఇక్కడే గడిచిపోతుంది. సిద్ధార్థుడు రాజప్రాసాదం దాటి ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఆయన కంటపడిన చావు, వృద్ధాప్యం, రోగులు, పేదలు ఇలాంటి దృశ్యాలన్నీ ఇక్కడ చెక్కారు. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన మల్వాల రాయితో ఈ శిల్పాలను 200 మంది శిల్పులు చెక్కారని చెప్తున్నారు. ఇదిగో ధ్యాన మందిరంలోకి వెళ్దాం. ఆహా, అద్భుతం కదా. ఇక ధ్యాన మందిరం నుంచి బయటకు వస్తే వీటిని ఆయక స్తంభాలు అంటారు. సిద్ధార్థ గౌతముని 5 ప్రధాన జీవిత ఘట్టాలను ఇవి సూచిస్తాయట. ఇప్పుడు మనం చూసింది మహాస్తూపం. ఈ మహాస్తూపం చుట్టూ కొన్ని థీమ్ పార్కులు ఉన్నాయి. బుద్ధుని బోధనలలో మనకు అష్టాంగ మార్గాలు ఉపదేశించినట్టు చెబుతారు. దాన్ని సూచిస్తూ ఇక్కడ 8 థీమ్ పార్కులు ఏర్పాటు చేశారంట. మొదటిది బుద్ధ చరిత వనం. ఇక్కడ బుద్ధుని జీవిత దశలను తెలిపే నమూనాలు ఉన్నాయి. అలాగే ఇంకొకటి జాతక వనం. నిజానికి బౌద్ధుల నమ్మకం ప్రకారం బోధిసత్వుడు 10 అవతారాలు ఎత్తాక 10వ అవతారంగా గౌతమ బుద్ధునిగా అవతరించాడట. ఆ 10 అవతారాలు, ఆయా అవతారాల్లో ఆయన బోధించిన తత్వాల గురించిన కథలనే జాతక కథలు అంటారంట. 547 జాతక కథలతో కూడిన 42 రకాల వేదికలు ఈ జాతక వనంలో మనం చూడొచ్చు. ఇకపోతే ఇది ధ్యాన వనం. ఇక్కడ ఈ 27 అడుగుల బుద్ధుని విగ్రహాన్ని శ్రీలంక వాళ్ళు మనకు గిఫ్ట్గా పంపించారంట. శ్రీలంకలో కేకిరవ అనే ప్రాంతం దగ్గర అవకానా అనే గ్రామంలో ఎప్పుడో 5వ శతాబ్దంలో స్థాపించిన బుద్ధ విగ్రహానికి ఇది నమూనా అంటారు. ఇదిగో ఇది స్తూపవనం.
ప్రపంచంలో ఉన్నటువంటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలలో ఉన్నటువంటి స్తూపాల నమూనాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇకపోతే బుద్ధుడి జీవితం 22 రకాల చెట్లతో ముడిపడి ఉన్న నేపథ్యంలో బుద్ధవనంలో కూడా ఈ 22 రకాల చెట్లను పెంచుతున్నారంట. వ్యాసం కలిగిన నిర్మాణం. నిజానికి ఈ ప్రాజెక్టు 20 ఏళ్ల క్రితమే ఊపిరి పూసుకున్నప్పటికీ ఏ కారణాల చేతనో ముందుకు కదలలేదు. కేసీఆర్ గారి హయాంలో ఆయన సంకల్పంతో లుంబిని, సారనాథ్, బుద్ధగయ వంటి బౌద్ధ క్షేత్రాలను మరిపించేలా దేశంలోనే అరుదైన బౌద్ధ వారసత్వ కట్టడంగా ఈ బుద్ధవనం అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంది. చూశారు కదా, ఈ వీడియోలో నేను మీకు చూపించింది చాలా తక్కువ. మీరు ఇక్కడికి వస్తే ఇంకా ఎన్నెన్నో చాలా విశేషాలు తెలుసుకోవచ్చు. ఈ బుద్ధవనం నుంచి 1 కిలోమీటర్ లోపలికి నడుచుకుంటూ వెళ్తే కృష్ణా నది రివర్ వ్యూ పాయింట్ వస్తుంది. దాన్ని రివర్ వ్యూ టీ పాయింట్గా డెవలప్ చేస్తున్నారు. అంటే మీరు చక్కని టీని ఆస్వాదిస్తూ కృష్ణవేణి నీలి సోయగాలను కల్లారా చూడొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా పెట్టండి. ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జోరుగా హుషారుగా ఉంటాను. మరి బాయ్.